ఎప్పుడైతే ఒక వ్యక్తి క్షమించరాని తనముతో క్రోధము కలిగి కక్ష కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము మలినమైనటువంటి విధంగా ప్రవర్తిస్తాడు. అతని యొక్క ఆ యొక్క వ్యక్తి జీవితము సంతోషకరంగా ఉండదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఆ భావోద్రేకము ఆయన్ని బంధించి పెడుతుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. మరి వాక్యం ధ్యానించేటువంటి అంశము క్షమాపణ అనే అంశం. ఏదైతే ఇంత ముందు మనం ధ్యానిస్తూ ఉన్నామో దాన్ని ఇంకా కొనసాగిద్దాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 ఒకసారి చదువుదాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. చూసారా, ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. ఇది యేసయ్య చెప్తున్న మాట. నీవు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీకు ఎవరి మీదైనా సరే ఏమున్నట్టయితే విరోధం ఉన్నట్టయితే ఏమంటున్నాడు? అది అక్కడ ఉంచేయి, అర్పించకు. ఎందుకంటే క్షమాపణ లేని హృదయం ఉన్నట్టయితే నీవు అర్పించే అర్పణ కానీ నువ్వు చేసే ప్రార్థన కానీ జవాబు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. గమనించండి, ఎప్పుడైనా సరే దేవుని రాజ్యంలో మనము ఉన్నప్పుడు ఆ దేవుని రాజ్యంలో మనము దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ ముందు కొనసాగాలంటే క్షమించే గుణము, క్షమించే హృదయము ఉండకపోతే ఆ సంపూర్ణ విడుదల, ఆ సంపూర్ణ ఆశీర్వాదం మనము అనుభవించలేం. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న మీకు ఎవరి మీదైనా విరోధము కలిగి ఉన్నట్టయితే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. చూసారా, ఇది ఆజ్ఞ. చెప్పండి, ఏంటంటే ఇది దేవుడు యేసయ్య మనకిస్తున్న ఆజ్ఞ. వాని క్షమించుడి. మీరు క్షమించని ఎడల పరలోకమందున్న నీ తండ్రి మీ పాపను క్షమింపడు. మీ పాపమును క్షమించడు. చూసారా, పాపము క్షమించబడకపోతే మనము దోషులమై ఉంటాం. దోషులమై ఉండగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడానికి బద్ధుడు కాడు. హల్లెలూయా చెప్పండి. మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు దేవుడు? మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డాము కాబట్టి. మన పాపములు కడిగి వేయబడ్డం ద్వారా, ఆయన్ని అంగీకరించడం ద్వారా మనం దేవుని బిడ్డలుగా అయ్యాం. మనం దేవునికి నీతిగా మారాం కాబట్టి నీతిమంతులుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. ఆ స్థితిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో అప్పుడు ఎందుకైనా నీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నట్టు గుర్తొస్తే ఆ ప్రార్థన అక్కడ ఆపు, నీ అర్పణ అక్కడ ఆపు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దానిని మీరు సరి చేసుకున్న తర్వాతే, ఆ వ్యక్తిని క్షమించిన తర్వాతే, ఆ వ్యక్తి చేసినటువంటి ఆ హాని, ఆ యొక్క గాయాన్ని నువ్వు క్షమించిన తర్వాతే నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు దేని కొరకైతే కోరుతున్నావు, ఏ అర్పణ దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు అప్పుడు అర్పించు. ఎందుకంటే అప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ క్షమించరాని తనము అనేది ఒక విషము లాంటిది. అది ఎప్పుడైతే నీ హృదయంలో, నీ ఆత్మలో చొచ్చుకొని వెళ్తుందో నీ జీవితాన్ని బహు భయంకరంగా మార్చేస్తుంది. ఈ
క్షమించరాని గుణముతో మనము బ్రతకకూడదు. ఈ క్షమించరాని గుణము, క్షమించరాని హృదయము అనేక అనారోగ్యాలకు కూడా కారణంగా ఉన్నట్టుగా మరి రుజువు చేయబడుతుంది. ఆర్థరైటిస్, క్యాన్సర్, ఇటువంటివి కూడా వచ్చినట్టు రుజువు ఉంది. అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ క్షమించరాని గుణము గలవాడు అంటం లేదు నేను, కానీ దానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నాను. క్యాన్సర్ రావడానికి, ఆర్థరైటిస్ రావడానికి, ఇటువంటి భయంకరమైన జబ్బులు రావడానికి ఇది మూలము, కారణముగా కూడా పని చేయగలదు. ఇది శాస్త్రజ్ఞులు దీన్ని కనుగోలేకపోతున్నారు, ఎలాగొస్తుంది అనేది. వైద్యులు దేని మూలాన వస్తుందో ఇప్పటికే కనుక్కోలేకపోయారు. కానీ మనం తెలుసుకుంది ఏంటంటే ఇది శాపములో ఉన్నటువంటి విషయం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్షమించరాని తనముతో క్రోధము కలిగి, కక్ష కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము మలినమైనటువంటి విధంగా ప్రవర్తిస్తాడు. అతని యొక్క ఆ యొక్క వ్యక్తి జీవితము సంతోషకరంగా ఉండదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఆ భావోద్రేకము ఆయన్ని బంధించి పెడుతుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనలో అనేక మంది, నేను అనుకున్న అందరము కూడా ఏదో ఒక సమయంలో మనము ఎవరి ద్వారానో మరి హాని చేయబడ్డాం, అంటే అభ్యంతరపరచబడ్డాం. ఇది సహజం. ఎందుకంటే యేసు ఏమన్నాడు? యు ఇన్ దిస్ లైఫ్ యు విల్ హ్యావ్ ఒఫెన్స్. మరి ఈ జీవితంలో మీకు అభ్యంతరాలు కలుగుతాయి. చూసారా? ఇది సహజం. కానీ ఎప్పుడైతే అది మనకి దగ్గర వారి ద్వారా జరుగుతుందో, మన బంధువుల ద్వారా, మన బిడ్డల ద్వారా, లేకపోతే మన తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే సహోదరుల ద్వారా జరుగుతుందో, అప్పుడు ఇంకా గాయం బలంగా అనిపిస్తుంది. చాలా లోతైన గాయంగా, నొప్పితో కూడిన గాయంగా మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అటువంటి ఎవరితో అయితే నువ్వు సమయం గడిపావో, ఎవరైతే నీతో పాటు జీవించారో, ఎవరైతే నీతో పాటు భోజనం చేశారో, అటువంటి వారు ఎప్పుడైతే నీకు ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి పని చేసి నీకు హాని కలిగిస్తారో, అటువంటి వారిని క్షమించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఈ విధంగా ఎలా చేయగలిగాడు ఆ వ్యక్తి? ఎలా క్షమించగలను? ఎందుకంటే అరే, నేను ఏం తప్పు చేశానని? నేను చేసిందంతా మేలే కదా. వాడి భవిష్యత్తు గురించి, వాడి మేలు గురించే కదా నేను ఇంత కష్టపడ్డాను. అయినను వీడు ఈ విధంగా ప్రవర్తించడం ఎంత భయంకరం, ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను హాని చేయడం ఎంత భయంకరం అని అనేక సార్లు మనము విలపిస్తాము. అనేక సార్లు ఆ యొక్క భావముతో ఒక రకమైనటువంటి క్షమించరాని గుణము కలిగి ఆ వ్యక్తిని బట్టి ఒక రకమైన క్రోధము, కక్ష కూడా రావడానికి ఆస్కారం ఉంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి గమనించండి. నేను చెప్పేది, నేను బోధించేది ఒక సలహా కాదు, ఇది జీవిత విధానం అని నేర్పిస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉన్నామండి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ రాజ్యంలో ఏ విధంగా జీవించాలో యేసయ్య, ఎవరిదైతే ఆ రాజ్యము, ఆయన మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఒక దేశానికి వెళ్ళి ఆ దేశపు యొక్క పౌరుడు అవుతాడో, అయినప్పుడు ఆ దేశం యొక్క చట్ట ప్రకారము జీవించాలని వారు జీవిస్తామని వారు ఓత్ తీసుకోవాలంటే ప్రమాణం చేయాలి. అలాగే మనము దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం జీవించాలంటే ఆ రాజ్యంలో ఏ విధంగా జీవించాలి అనేది మనము మన సంస్కృతి నుంచి నేర్చుకునేది కాదు, మనం ఏ దేశంలో జీవిస్తున్నామో దాన్ని బట్టి కాదు, మతముని బట్టి కాదు, కానీ దేవుని నుంచే మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ దేవుడే ఏమంటున్నాడు? క్షమించుడి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రభువా, ఎంత గాయము పొందానో, ఎంత హాని చేశారో, ఎంత నొప్పి కలిగినానో నీకు తెలుసా? ఆగు.
ఆ ప్రశ్న దేవునికి వేయకముందు ఒకసారి ఆలోచించు. యేసయ్య ఏ విధంగా జీవించాడు? ఎందుకంటే మన మాదిరి ఎవరండి? ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనము జీవించాలి. ఆ రోజు మనం ఏదైతే ప్రభురాత్రి భోజనం అంటామో, చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు యేసయ్య రొట్టెను ముంచుకుంటున్నాడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ముంచుతున్నాడు. యేసేమన్నాడు? ఈయనే నన్ను బిట్రే చేస్తాడు, అంటే అప్పగించు. యేసయ్యకి తెలుసు ఎవరు ఆయనను అప్పగించనన్నారో. యేసయ్యకి తెలుసు. ఆయనను క్రోధము కలిగి ఉన్నాడా, కక్ష కలిగి ఉన్నాడా, క్షమించరాని గుణము కలిగి ఉన్నాడా యేసయ్య? తినొద్దు, నువ్వు ఎంత దరిద్రుడు, నీకు ఎంత ధైర్యం ఇక్కడ వచ్చి ఇలా చేయడానికి నేను ప్రశ్నించాడా? ఏమీ చేయలేదు. ఆయనతో పాటు భోజనం చేయనిచ్చాడు. ఎటువంటి హృదయం ఇది! సులువ కానే కాదు. బోధించడం సులువండి, హల్లెలూయా, చేయడము చాలా కష్టం. కానీ అసాధ్యము కాదు, అది తెలుసుకోవాలి. ఏదైనా అసాధ్యమైంది మనల్ని దేవుడు చేయమంటే, దేవుడు అన్జస్ట్ అంటే అన్యాయం చేసేవాడు. కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మనల్ని ఒకటి చేయమని మనకి ఒక కమాండ్, ఆజ్ఞ ఇచ్చినట్టయితే అది చేయడానికి కావలసిన శక్తినిచ్చే దేవుడు కూడా మన దేవుడు. హల్లెలూయా. ఆ బలము శక్తినిచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. అలాగే ఒకసారి ఆలోచించండి. బిఫోర్ ద కాక్ క్రోస్, ఆ కోడి కుయ్యక మునిపే నువ్వు 3 సార్లు నన్ను తృణీకరిస్తావు, ధిక్కరిస్తావు అన్నాడు యేసయ్య. ముందుగానే తెలుసు. ఆయనను నీ కోసం ప్రార్థన చేస్తానన్నాడు యేసయ్య. హల్లెలూయా. చూసారా 3 సార్లు ఆయన్ని ధిక్కరించాడు. ఎవరి దగ్గర? రాజు దగ్గర కాదు, పని చేసే వారి దగ్గర. 3 సార్లు అయిన తర్వాత యేసయ్య ఏం చేశాడయ్యా? తల తిప్పి ఒకసారి చూశాడు, అంతే. ఒక మాట అనలేదు. ఆమెన్ చెప్పండి. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఒకరిని క్షమించడం. ఎందుకంటే గాయము పొందిన వారికే ఆ గాయం యొక్క నొప్పి ఎరగగలరు. గాయం పొందనంత వరకు నువ్వు ఎంతన్నా మాట్లాడగలవు. గాయపరచబడిన తర్వాత ఆ గాయము ద్వారా పొందిన నొప్పి ఆ వ్యక్తి ఒకరికే తెలిసి ఉంటుంది. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు నొప్పించబడతావో, గాయపరచబడతావో, అప్పుడు అటువంటి వారిని, ముఖ్యంగా మనకి దగ్గరగా ఉన్న వారికి క్షమించాలంటే అసాధ్యము అనిపిస్తుంది. కాబట్టి దాని నుంచి ఉద్భవించేది ఏంటంటే వారిని నమ్మడం మానేస్తాం. దానివలన ఎంతకాలంగా నువ్వు ఆ యొక్క క్రోధము, కక్షని హృదయంలో పెట్టుకుంటావో అంతగా కాలము గడిచే కొలది దూరం అవుతూ ఉంటాము. అంతేకాకుండా దానివలన మన బంధుత్వము విడిపోద్ది. ఈ విధంగా అనేక మంది జీవితాలు పతనమైపోతున్నాయి. అనేక రకములైనటువంటి బంధుత్వాలు విరిగిపోతున్నాయి, కుటుంబాలు విరిగిపోతున్నాయి, సంఘాలు విరిగిపోతున్నాయి, దేశాల్లో వచ్చేటువంటి కష్టాలు ఇటువంటి అన్నీ వస్తున్నాయి. ఒక ఉదాహరణకి, ఈ రోజుల్లో తల్లిదండ్రులని క్షమించలేని పిల్లలు ఉన్నారు. సహోదరుడు సహోదరుని క్షమించలేని స్థితిలో ఉన్నారు. ఒక తల్లి కుమారుడిని క్షమించలేని స్థితిలో ఉంది. ఒక కుమార్తె తండ్రిని క్షమించలేని స్థితిలో ఉంది. ఒక భార్య భర్తను క్షమించలేని స్థితిలో ఉంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా లిస్టు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఒకరి పట్ల ఒకరు చేసినటువంటి హానిని బట్టి, గాయాన్ని బట్టి. అయితే మనం ఏ విధంగా జీవించాలి? దేవుని సంఘంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని బిడ్డలము కాబట్టే మనం ఇది తెలుసుకోవాలి, ఏ విధంగా జీవించాలి. ఈ విధంగా లోకస్తులు జీవిస్తారు, కానీ మనము జీవించకూడదని యేసయ్య నేర్పిస్తున్నాడు మనకి. హల్లెలూయా. తన వాక్యము ప్రకారంగా జీవిస్తాను అన్న ప్రతి వ్యక్తి కూడా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధకరమైనా సరే దానికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. నేనేదో మామూలు కొట్లాటలు, పోరాటాలు,
లేకపోతే మనస్పర్ధల గురించి మాట్లాడటం లేదు. లోతైనటువంటి గాయాలు హృదయంలో కలిగాయి. అవి మచ్చలు, మరకలు లాంటివి. అవి తీసివేయలేము. ఏమి చేసినా, ఎంత క్షమించాలని ఆశించినా దాన్ని మర్చిపోలేము. క్షమించలేని స్థితి అది. కాబట్టి ఎప్పుడైతే ఈ క్షమించరాని తనం అనేది మన హృదయంలో నాటుకుపోద్దో 3 ముఖ్యమైన అంశాలు జరుగుతాయి. 1, ఎప్పుడు జ్ఞాపకంకి వస్తూ ఉంటుంది. అంటే రిమెంబరింగ్ అని రాశాను నేను ఇంగ్లీష్లో. ఏముంటుంది? ఐ విల్ నెవర్ ఫర్గెట్. నేను ఎప్పుడు మర్చిపోను. నువ్వు చేసింది నేను నా జన్మలో మర్చిపోను అన్నారు. విన్నారా డైలాగ్? నీవు చేసింది నేను ఎన్నడూ నా జీవితంలో మర్చిపోను. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఆ యొక్క క్షమించరాని తనము అనేది మనల్ని బంధకంలో ఉంచుతుంది. ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఆలోచించినా, ఆ వ్యక్తి పేరు పలికినా, ఆ జరిగినటువంటి అంశం గురించి ఆలోచించినా 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ రోజు ఎంత నొప్పి ఉంటుందో ఈ రోజు అదే నొప్పి నువ్వు అనుభవిస్తావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాల తర్వాత కూడా నొప్పిలో ఏమాత్రము తగ్గింపు ఉండదు. ఇంకా అవసరమైతే ఎక్కువ అవుద్ది తప్ప తగ్గదు. ఏమవుతుంది? ఆ క్రోధము అనేది, ఆ కక్ష అనేది, ఆ క్షమించరాని తనం అనేది నిన్ను బంధించేసింది. కాబట్టి నువ్వు దాని బానిసవైపోయావు. ఇప్పుడు సాతాను దాన్ని వాడగలదు. నీకు హాని కలిగించడానికి, నీకు నొప్పి కలిగించడానికి. సమయం గడిచిపోతా ఉంది. ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నాడు. ఆ వ్యక్తి మర్చిపోయి ఉంటాడు కూడా. నీవు మట్టుకు బంధించబడి ఆ నొప్పిలోనే జీవిస్తున్నావు. హల్లెలూయా చెప్పండి అర్థమైన వారు. హల్లెలూయా. రెండవది రిజెంట్మెంట్, అంటే ఆగ్రహం, ఒక రకమైనటువంటి క్రోధం. ఇది ఒకరి పట్ల కక్షని పుట్టించేది. ఆ క్రోధం ద్వారా వచ్చేటువంటి కక్ష. ఆ కక్ష ఎప్పుడు కూడా ఏ రకంగా అయినా సరే నేను ఆ వ్యక్తికి హాని చేయాలంటే ఒక రకమైన క్రోధం. మూడవది రివెంజ్. రివెంజ్ అంటే తెలుసు కదా మీ అందరికీ? ప్రతీకారం. ఎలాగైనా ఐ హ్యావ్ టు గెట్ ఈవెన్. అంటే నీవు చేసిన దానికి నీకు తగిన శిక్ష నేను కలిగిస్తాను. నీవు చేసిన నొప్పికి నీకు కూడా ఆ నొప్పి ఎటువంటిదో తెలియపరుస్తాను అనేటువంటి ఉద్దేశం, అనేటువంటి మనస్తత్వం. అది గమనించండి. క్షమించరాని తనం ఉన్నప్పుడు వీటికి మనము బానిసలమవుతాం. మనం అనుకుంటాము అతనికి హాని చేద్దామని, కానీ అతను హాని చేయబడక ముందే నీకు హాని కలిగిస్తాడు. ఈ క్షమించరాని తనము సాతాను వాడుకుందాన్ని. ఒకసారి ఇన్సెస్ట్ అంటే ఓకే, మీకు అందరికి తెలుసు కదా ఇంగ్లీష్లో వర్డ్స్. దావీదు కుమారుల్లో ఒకడు తన కజిన్ని, సహోదరిని రేప్ చేశాడు, బలాత్కారం చేశాడు. అది ఆ వ్యక్తి ఎవరు? అబ్షలోము యొక్క సిస్టర్, చెల్లి, సహోదరి. అయితే అబ్షలోము ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు, ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు. ఆ సహోదరిని ఇంటికి తెచ్చుకున్నాడు, ఆమె ఇంట్లో పెట్టుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు, ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యక్తి కూడా సమయం గడుస్తూ ఉంది. రోజులు వారాలుగా మారాయి, వారాలు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. అయిన తర్వాత ఒకరోజు అబ్షలోము ఏంటున్నాడు? ఒక పార్టీ, ఒక విందుని ఏర్పాటు చేశాడు. గమనించండి, రాత్రింపగళ్ళు నిద్రపోలేకపోతున్నాడు అబ్షలోము. ఎందుకు? ఆ క్రోధము, ఆ కక్ష అతన్ని బంధించేసింది. ఏ రకంగా అయినా సరే ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు? సొంత బంధువు, సహోదరుడు. కానీ చేసిన దానికి ప్రతీకారం నేను జరిగించాలి. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని రాజకుమారులందరినీ పిలిచాడు. ఎందుకు? విందుక కాదు, మర్డర్ చేయడానికి. హత్య. ఈ యొక్క హత్యకి రూట్ అంటే వేరు ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ యొక్క హత్య చెయ్యాలి అనేటువంటి తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రోధము, కక్ష, క్షమించరా అనే తనము నుంచి వచ్చినటువంటి విషయం.
జాగ్రత్త వహించాలి. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనకు హాని చేసినప్పుడు, ఒక సంస్థ మనకు హాని చేసినప్పుడు, ఒక అన్యాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం బంధించేసినట్టు మనం అనుకోవచ్చు, కానీ మనము బంధించబడతాం. ఎప్పుడు అది గుర్తొచ్చినా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, విలపిస్తాం కూడా. దానిని మనము దేవునికి అప్పచెప్పి క్షమించకపోతే దాని బానిసలుగా మారి, ఏ విధంగా అయితే అబ్షలోము హంతకుడయ్యాడో అటువంటి క్రియ చేయడానికి కూడా మనం వెనకంజ వేయం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చివరికి నీకు మిగిలేది ప్రతీకారం తీసుకున్నందుకు సంతోషము కాదు, ఇంకా లోతైన విలాపమే, బాధ. కాబట్టి ఇది కాదు మన మార్గం. క్షమించుట అనేది దైవికమైనటువంటి క్రియ. దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు. ఆమేన్. కాబట్టి మనం అర్హత లేని వారికి, అర్హత పొందలేనటువంటి వారికి క్షమించడము అనేది దేవుని ఉన్నటువంటి గుణము, మనలోంచి ప్రదర్శించబడుతున్నటువంటి గుణశీలత. కాబట్టి ఏమంటున్నావు అన్నమాట, నువ్వు ఏమి చేసినా నాకు నీ మీద కోపం లేదు. చేశావు సరే, నాకు కోపం లేదు. నాకు నీ మీద హేట్రెడ్ అంటే ద్వేషము లేదు. నేనేదో ప్రతీకారం తీసుకోవాలని నేను ఉద్దేశము లేదు. నీకు హాని చేయాలనేది అసలే లేదు. నేను గిల్టీ అంటే దోషారోపణ చేయటం లేదు, నిన్ను బ్లేమ్ చేయటం లేదు, నాకు నీ మీద కక్ష లేదు, పగ లేదు. నిన్ను క్షమించి విడుదల చేస్తున్నాను. దేవా ఆయన క్షమిస్తున్నాను, ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయి, మళ్ళీ ఆ వ్యక్తి పేరు గాని ఆ తలంపు గాని వస్తే మళ్ళీ ఆ యొక్క క్రోధము, కక్ష, ఆ యొక్క బాధ, ఆ నొప్పి నువ్వు అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా క్షమించలేదన్నమాట. చూసారా? క్షమించుట అంటే వదిలివేయడం, జరిగిన తప్పిదాన్ని కడిగేయడం, అది లేనట్టుగా ప్రవర్తించడం, ఆ వ్యక్తిని విడుదల చేయడం. ఇది దాని నిజమైన అర్థం. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a bounty. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learn many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించాడని మీరు ఈ రోజు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డారని నమ్ముతున్నాను. మరి ఈ వాక్యము మీ జీవితంలో పనిచేయాలి, మీరు ప్రతి విషయంలో విజయవంతంగా జీవించాలంటే ఈ వాక్యాన్ని దినమంతా ధ్యానించాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. మనకి ఆయన ఉపదేశాన్ని ఇచ్చి మనం నడవవలసిన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ రోజు
మీరు అది కోర్టుకి వెళ్తున్నారో, వ్యాపారం గురించి వెళ్తున్నారో, ఉద్యోగానికి వెళ్తున్నారో, అక్కడ మీకు జయము కలగాలి. అందు నిమిత్తం దేవుడు మనకు తోడు ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మనకు విజయమునిచ్చే దేవుడు, మనం ఓడించే దేవుడు కాదు. కాబట్టి మీరు ఏ పని నిమిత్తమై వెళ్తున్నా, ఏ ఉద్దేశంతో వెళ్తున్నా, అక్కడ ఆయన జ్ఞానము గాని మీకు ఉన్నట్టయితే, ఆయన నడిపింపు ఉన్నట్టయితే మీరు ఓడిపోలేరు. కాబట్టి ఈవేళ మనం ఏకీభవించి ప్రార్థిద్దాం, మీరు చేయించిన ప్రతి పని కూడా సఫలమవ్వాలని. కాబట్టి ఏకీభవించే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. ఈ బిడ్డలు ఏ పని నిమిత్తమై వెళ్తున్నారో ఈ ఉదయకాలం, లేకపోతే ఈ రోజు, అది వ్యాపారం నిమిత్తం అవ్వచ్చు, లేకపోతే మరి ఉద్యోగ రీతిగా ఉండొచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, మరి ఏ దాని నిమిత్తమై ఎక్కడికి వెళ్తున్నారో ప్రభా మీకు తెలుసు. మీరు ఉపదేశం ఇచ్చి మేము నడవవలసిన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. మీరు మాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చారు. సమృద్ధి జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. విజయం మాదే అని చెప్పారు. యుద్ధము యెహోవాదే అని తెలిపారు. కాబట్టి ప్రభా, మేము ఎదుర్కొనేటువంటి ప్రతి పనిలో, ప్రతి సమస్యలో మీరు మాకు తోడై ఉన్నారనే నమ్మకము, విశ్వాసం మాకుంది. కాబట్టి జయము మాదని మాకు తెలిసి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు తోడై ఉండండి. ఈ బిడ్డలకు తోడై ఉండండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా మీరు వారికి తోడై ఉండి వారికి విజయాన్ని కలిగించమని ఈ రోజు ప్రత్యేకముగా వారి విజయవంతముగా ఆ పని జరిగించి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంటికి రావడానికి సహాయం చేయండి. కుటుంబం విషయం అవ్వచ్చు, ఉద్యోగ విషయం అవ్వచ్చు, వ్యాపార విషయం అవ్వచ్చు, దేనిలో అయినా సరే ప్రభు మీరే విజయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ముందుగానే మీకు స్తుతి తెలుపుతున్నాం ప్రభా. మా విజయం నిమిత్తం మీకే మహిమ కలుగును గాక. యేసు నామములో ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ధైర్యముతో, నమ్మకముతో అడుగు వేయండి. ఖచ్చితంగా విజయవంతులే మీరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మాకు తెలియపరచండి. నాకు వినాలనుంది మీ నుంచి, ప్రత్యేకంగా నాకుంది. మిమ్మల్ని దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడో తెలియపరిచినప్పుడల్లా నేను దేవుని ఎంతగానో గణపరుస్తాను. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాడనే ఆ యొక్క సంతోషముతో కలిసి మనం దేవుణ్ణి ఘనపరచగలం. మీ కబురు కొరకు, మీ ఫోన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.